టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 31 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, విటివి గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి అద్భుతమైనటువంటి లాభాలు తీసుకువచ్చింది. దుమ్ము దులిపేసింది వసూళ్ల పరంగా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ గంత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు అప్పుడే బయ్యర్లకు అందించేశారు ఈ సినిమాతో. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3 ఈ సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇక టోటల్గా గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 45 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, 5 రోజులకి 161 కోట్లు తీసుకువచ్చింది. 9 రోజులకి 230 కోట్లు, 14 రోజులకి 286 కోట్ల వసూళ్లు వచ్చాయి. 23 రోజులకి 312 కోట్లు వచ్చిన సినిమా 26 రోజులకి 318 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక నిన్న మొన్న కలిపి మొత్తం 56 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా ఇంకా దుమ్ము దులుపుతోంది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరిద్దరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం వస్తోందనగానే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలతో ఒక ఊపు ఊపేశారు. ఇక దర్శకుడు అదేవిధంగా విక్టరీ వెంకటేష్ వచ్చే ఏడాదికి కూడా సంక్రాంతికి ఓ మంచి సినిమా చేయాలంటూ కూడా ప్రేక్షకులు కూడా ఇప్పటికే కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు.